హై గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం పుషప్ లిమిట్ని ఎలా పెంచాలి అనేది చూద్దాం. సో ఈ పీపుల్ని మనం 2 కేటగిరీస్లో డివైడ్ చేద్దాం. కేటగిరీ ఏ వచ్చేసి 10 పుషప్స్ కన్నా ఎక్కువ చేసేవాళ్ళు. సో వీళ్ళు వాళ్ళ లిమిట్ని దాటి ఇంకా ఎక్కువ పుషప్స్ చేయాలి అంటే వీళ్ళు యాడెడ్ వెయిట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఆ వెయిట్ ఎలా యాడ్ చేసుకోవాలనే దానికి ఒక సింపుల్ ట్రిక్ వచ్చేసి మన దగ్గర ఇలాంటి ఒక బ్యాక్ ప్యాక్ ఉంటే ఈ బ్యాక్ ప్యాక్లో మనం కొంచెం వెయిట్ మెల్లిమెల్లిగా యాడ్ చేసుకుంటూ పుషప్స్ చేయాలి. సపోజ్ ఇందులో నేను 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టాను అండ్ బాటిల్ పెట్టిన తర్వాత జస్ట్ మనం ఈ బ్యాగ్ తగిలించుకొని మనం పుషప్స్ చేయడం అనేది స్టార్ట్ చేయొచ్చు. లైక్ ఇలా అన్నమాట. సో ఇలా చేయడం వల్ల మన పుషప్ లిమిట్స్ అనేవి చాలా పెరుగుతాయి అండ్ మన పుషప్ స్ట్రెంత్ కూడా చాలా బాగా పెరుగుతుంది. అండ్ కేటగిరీ 2 వచ్చేసరికి ఈవెన్ 10 పుషప్స్ కూడా చేయడం కష్టం అయిన వాళ్ళు. సో మీరు 10 పుషప్స్ చేయలేము అని బాధపడద్దు. అందరూ ఆ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళే, నేను కూడా ఆ లెవెల్ నుంచి వచ్చిన వాడిని. సో మీరు 10 పుషప్స్ కన్నా తక్కువ నంబర్ చేయగలుగుతున్నారు అంటే మీకు సమ్వేర్ స్ట్రెంత్ తక్కువ ఉంది, మైండ్ మసిల్ కనెక్షన్ అనేది తక్కువ ఉందని. సో అలాంటప్పుడు మీరేం చేయాలంటే మీకు ఎన్ని పుషప్స్ అయితే వస్తాయో అన్ని పుషప్స్ చేసిన తర్వాత వెంటనే బ్రేక్ ఇవ్వకుండా నీ పుషప్స్కి మారిపోండి. జస్ట్ లైక్ రెగ్యులర్ పుషప్స్ కాకుండా జస్ట్ మీ నీస్ మీద ఉండి పుషప్స్ని ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మెల్లిమెల్లిగా మీ పుషప్ లిమిట్ అండ్ మీ పుషప్ స్ట్రెంత్ అనేది పెరిగి మీరు మెల్లిగా 10+ పుషప్స్కి వస్తారు. అండ్ 10+ పుషప్స్కి వచ్చిన తర్వాత ఇలాంటి ఒక బ్యాక్ ప్యాక్ యాడ్ చేసుకుని మీ పుషప్స్ని ఇంకా పెంచుకోండి. సో ఈ ట్రిక్ మీరు వాడాలనుకుంటే వాడచ్చు. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.